అంబేద్కర్ రాజ్యాంగానికి అవమానం అంటూ కాకినాడ జిల్లాలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. విద్యార్థి సంఘాలను విద్యా సంస్థల నుంచి దూరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రను రాజ్యాంగ వ్యతిరేకమని నినదిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పాదాల వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో జిల్లా అధ్యక్షులు పోసల అనిల్, సిటీ అధ్యక్షులు జల్లడుగుల పృథ్వీరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తయారు చేసి అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల విద్యార్థులు చదువుకునే హాస్టల్లో, గురుకులాలు, విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించడం రాజ్యాంగానికి విరుద్ధమని ధ్వజమెత్తారు. ఒక ప్రక్క ర్యాగింగ్ విష సంస్కృతి కారణంగా పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే, మరో ప్రక్క సంక్షేమ హాస్టళ్లు మౌలిక సదుపాయాలు లేక నరక యాతన అనుభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లోకేష్ గారు నిజంగా విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకపోతే విద్యార్థి సంఘాలపై నిషేధం ఎందుకు? మీ అసమర్థ పాలన బహిర్గతమవుతుందనే భయమేనా అని పోసల అనిల్ నిలదీశారు. ఈ కార్యక్రమంలో గండ్రేటి వినీత్ కుమార్, బోన్ లిఖిత్, మణికంఠ, నూతలపాటి రాజు, గన్నవరపు రాజేష్, కనిపే రవి, కంచుమర్తి నాగేశ్వరరావు, పండు, చింటూ, రాజేష్ తదితర వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పోసలని, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిని. ఈరోజు ఈ నిరసన తెలపగల ముఖ్య కారణం ఉద్దేశం ఏంటంటే, గత నెలలో పార్టీ అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి హాస్టల్లో విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా దాన్ని ట్రేస్ అవుట్ చేసి కలెక్టర్ గారికి ఇమ్మని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా గత నెలలో మేము ప్రతి హాస్టల్కి వెళ్ళి, ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, ప్రతి హాస్టల్కి కూడా వెళ్ళి ఆ విద్యార్థులు పడుతున్న ఆ బాధల్ని మేము ట్రేస్ అవుట్ చేసాము. అందులో భాగంగా చాలామంది విద్యార్థులకి సరైన తిండి దొరకట్లే, సరైన పోషకాహారమైన ఆహారం ఇవ్వట్లే, సరైన అకామిడేషన్ ఉండలేదు, ఒక షెల్టర్ ఉండట్లేదు, వాష్రూమ్స్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, సరైన వాటర్ కూడా లేక చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా మేము కూల్ చేసుకుని ఒక రిప్రజెంటేషన్, ఒక వినతి పత్రం రెడీ చేసి 3 రోజులు మేము తిరిగిన తర్వాత సంబంధించిన జిల్లాలో కలెక్టర్ గారికి కానీ లేదంటే డిఆర్ఓ గారికి కానీ మేము వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగి మా ప్రాబ్లమ్స్ ఇలా విద్యార్థులు, చాలామంది విద్యార్థులు ఇలా తిండి లేక ఇబ్బంది పడుతున్నారు, ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు, షెల్టర్ లేక ఇబ్బంది పడుతున్నారు, ప్రాపర్ టాయిలెట్స్ ఉండలేదు, చిన్న చిన్న గదుల్లో 40 మందిని 30 మందిని పడుకోబెడుతున్నారు. సో ఎవరికి సరైన అకామిడేషన్ లేదు. సో పిల్లల్ని బాగా చూసుకోవాలని చెప్పేసి అడగడం అన్నది జరిగింది. దాని విషయమై కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రాబ్లమ్స్ అంటే చేయమని చెప్పేసి, క్లియర్ చేయమని చెప్పేసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జనరల్గా మన గవర్నమెంట్ ఆఫీషియల్కి మనకి ఎవరన్నా మనం వినతి పత్రం కానీ ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు మనకు వచ్చి రిప్లై ఏంటి, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చింది ఏంటంటే, వినతి పత్రం ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విద్యార్థులకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సరైన ఆహారం ఉండట్లేదనే ప్రాబ్లం అయితే మాకు వచ్చిన గిఫ్ట్ ఏంటంటే, వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ 41A నోటీస్ లేకుండా అరెస్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. అట్ ది సేమ్ టైం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఆ టీడీపీ వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో ఏంటంటే, ఇది చూడండి, మీ అందరికీ చూపిస్తున్నాను. ఈ జీవో ప్రకారము బయట ఏ పార్టీ వాళ్ళు కానీ, ప్రజానాయకులు కానీ ఎవ్వరు కూడా ఏ హాస్టల్కి కూడా వెళ్లకుండా, ఏ ప్రాబ్లమ్స్ అనేది బయట పెట్టకూడదని చెప్పేసి ఈ జీవో అర్థం. దీన్ని బట్టి ఏంటి, చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది లేదు. ప్రాబ్లం మాత్రం సైడ్ చేయడానికి ఒక ఆలోచన అనేది వస్తుంది. ఈ ప్రాబ్లం మాత్రం సాల్వ్ చేయాలి అన్న ఆలోచన లేదు. ప్రాబ్లమ్ అక్కడికక్కడ క్లోజ్ చేసేయాలి అన్న థాట్లో ఈ జీవో రిలీజ్ చేశారు. సో మేము అందరికీ, చంద్రబాబు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి అందరికీ హెచ్చరిస్తున్నాము, ఎంత వేగం కుదిరితే అంత వేగం ఈ జీవోని మాత్రం వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోని పక్షంలో మా తర్వాత కార్యాచరణ అన్నది ప్రకటిస్తామనేసి అందరికీ తెలియజేస్తున్నాను.